ప్రైజ్ ద లార్డ్. యేసు నామముకే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపల బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 24వ వచనము. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 28వ వచనం. నా కృప నిత్యము అతనికి తోడుగా చేసేదును, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. కీర్తన గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును కాక, అతన్ని కాపాడుటకై కృపా సత్యమును నియమించుము. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలు అన్నయు యెహోవా సఫలపరచును గాక. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 14వ వచనంలో. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదును, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదును. యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. లోకం నుండి నువ్వు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నువ్వు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యం గైకొని ఉన్నారు. చివరిగా ఒక మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నేను ఇకను లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నువ్వు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటున్న తండ్రి, నీ నామమును బట్టి ప్రభు మా కొమ్ము హెచ్చింపబడిన తండ్రి, అందరిని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.